ముందుగా తండ్రి అయిన దేవునికి నా వందనాలు చెల్లించుకుంటూ, తోటి సేవకులు, అనుభవులు మరైనటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే క్రీస్తు పరిచర్యలో నా తోటి పాలుభాగస్తులుగా ఉన్న సహోదరులు, అలాగే సంఘ బిడ్డలు, ఈ చిరిగిమిల్లి గ్రామ ప్రజలు అందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ చిరికిమిల్లి గ్రామంలో సువార్త సభలు ప్రారంభించాలి, వినిపించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మరి మా తోటి పనివారు, మేము ఆటోలు తోలుకుంటూ ఉంటామండి. మా ఆటో కొలీగ్స్ అనేటువంటి శ్రీ వరిగేటి రత్నాజీ గారు అడిగినప్పుడు చాలా సంతోషంగా ఆహ్వానించారు. మరి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ చిరికిమిల్లి గ్రామంలో మరి ఎప్పటి నుంచో సేవ ప్రారంభించి చేశారు ఆనందరావు గారు. నేను వాస్తవానికి మేము అందరికి వెళ్ళలేదండి, తెలియదు మాకు. నేను వచ్చి అడిగినప్పుడు ఎవరో కూడా ఇక్కడ అసలు సేవకులు ఎవరు ఉండరండి అని చెప్పినప్పుడు మాకు తెలియదు. కానీ ఇందాక ప్రేమపూర్వకంగా మమ్మల్ని పిలిచి ఎంతో ఆదరించారు. కానీ కొన్ని ఊర్లలో మమ్మల్ని పిలవలేదు, మేము రాలేదు అనే తప్పించుకునే సేవకులు చాలామంది ఉన్నారు. కానీ ఆనందరావు గారు అయితే అలా లేరు. మా వెన్నంటే ఉండి ఆయనకి టైఫాయిడ్ జ్వరం, ఇందాక మేము వెళ్ళి చూసాం. అయినా నాన్న మీతో పాటు ఉంటానని చెప్పి మరి మాతో పాటు చక్కగా 10 అయినా ఆయన అనారోగ్యంగా ఉన్న దేవుని పనిలో సహకరించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే సమయం చాలా కావస్తుంది. మరి క్లుప్తంగా కొద్ది మాటలు మనం నేర్చుకుని స్థలాన్ని విడిచిపెడతాం. ప్రియమైన దేవుని వారులారా, మారని మనిషికి ఆరని అగ్ని అనే ఆలోచన ఎందుకు కలిగిందో ఒక మాటగా మీకు తెలియపరుస్తాను. నేడున్న సమాజంలో అందరూ దేవుని స్వరూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిన వారే. అలాంటి వారి మధ్య ఒకే రూపాన్ని కలిగి ఒకే విధముగా ఉన్న మానవుల మధ్య ఎన్నో కుళ్ళులు, కుతంత్రాలు, మత్సరములు, అసూయ, కలహములు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం చాలా విచారకరం. ఏమండి, ఇక్కడ ఉన్న మానవులు, అమెరికాలో ఉన్న మానవులు, లేకపోతే చిరికిమిల్లో ఉన్న మనుషులు, దుద్దుగూరులో ఉన్న మనుషులు, ఇలా ప్రపంచంలో ఎక్కడున్న మనిషికి 2 కళ్ళు ఉంటాయి, ఎక్కడ ఉన్న 2 కాళ్ళు ఉంటాయి, ఎక్కడున్న 2 చేతులు ఉంటాయి. ఎక్కడ చూసినా మనిషి అన్నవాడికి ఉండేవి ఈ అవయవాలు ఒకటేనండి. అందుకే దేవుడు చక్కని రూపాన్ని చేసుకున్నాడు. ఆ రూపంలో ఒక చక్కని ఆత్మను కూడా పంపించాడు. మరి ఆత్మను ధరించుకొచ్చిన మనము, భూమి మీదకి వచ్చిన మనము కొంతకాలము ఈ భూమి మీద ఉండి మరలా మనం తిరుగు ప్రయాణం చేయాలి. ఈ తిరుగు ప్రయాణం చేసే సమయంలో మనకి లేనిపోని అంటురోగాలు, అప్పుడప్పుడు కాలం సరిగ్గా లేకపోతే అంటురోగాలు వస్తాయంటారు. అలాగా లేనిపోని అంటు జబ్బుల కింద అంటించుకొస్తుంది ఈ మత్సరము, కుళ్ళు, అసూయ, కలహాలు. వీటితో మనిషి ఏమైపోయాడంటే పాపిగా మారిపోయాడు. భూమి మీదకి వచ్చిన తర్వాతే పాపిగా మారిపోయాడండి మనిషి. ఎందుకంటే దేవుని స్వరూపం దాల్చుకొచ్చిన మానవుడు దైవత్వం మనుషులు లేదు కాబట్టి. దైవత్వం లేదు, మత్సరములు, అసూయలు, కలహాలు చోటు చేసుకోవడం వల్ల దేవునికి దూరం అయిపోయాడు భూమి మీదకి వచ్చిన మానవుడు. అలాంటి తరుణంలో మనిషి మారవలసి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, మీరు మారు మనసు పొందుడి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి. ఎందుకంటే మనలో అనేది పాపం ఉండిపోయింది. ఆ పాపాన్ని తొలగించుకోనకపోతే, ఆ పాపాన్ని తొలగించుకోకుండా భూమి మీద మనం కాలయాపన చేస్తే, చనిపోయే నాటికి మనలో పాపం ఉండి చనిపోయామంటే మనం వెళ్ళేది ఆరని అగ్నికి. కనుక ఏమన్నాడు, మారాలి. మీరు ముందు మారాలి. అంటే మారాలి అంటే అంతకుముందు మనలో మనసు ఏదో ఉందన్నమాట. ఏదో ఉంది కాబట్టి ఈ మనసు మంచిది కాదు, అందుకే మరో మనసు మీకు కావాలి అన్నాడు. దాన్నే మారు మనసు అన్నాడు. అంటే ఉన్న మనసు మంచిది కాదా? ప్రతి మనిషికి ఉన్న మనసు మంచిది కాదా అంటే మనసు మంచిది కాదండి. మానవునికి ఉన్న మనసు మంచిది కాదు. కాకపోవడం వల్లే దేవుడు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొందాలి, మీరు మారాలి. మనసు చెడిపోయింది కనుక మీరు మారాలి.
మారకపోతే చాలా ప్రమాదానికి గురైపోతారు అనే వాస్తవాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. అందుకే మారకపోతే ఆరని అగ్నికి మన ఆత్మ వెళ్ళిపోతుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం, మారు మనసు మారని వాడికి ఆరని అగ్ని. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం లాస్ట్ చదవచ్చాను 29. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, వారు వివిధ తంత్రములు కల్పించుకొని భూమి మీద చెడిపోయి ఉన్నారు. దేవుడు ఎలా చేశాడు? నరులను యథార్థవంతులుగా చేశాడు. ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత తంత్రగుంటుగా మారిపోయాడు, తంత్రాలు పుట్టించేవాడుగా మారిపోయాడు. అందుకే అలాంటి వారిని చూసి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, త్వరగా తీయాలి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వాని హృదయం యొక్క తలంపులలోని ఓ హంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా తన హృదయంలో సంతాపమునుందెను. ఏమంటే ఎందుకు వచ్చింది సంతాపం? తన హృదయంలో సంతాపం ఎందుకు వచ్చింది? తన హృదయంలో బాధ ఎందుకు వచ్చింది? ఎవరికి బాధ? ఎవరికి బాధ? తండ్రి యెహోవా దేవుడు. దేవునికి హృదయంలో బాధ ఎందుకు వచ్చిందో తెలుసా? భూమి మీద వచ్చిన మానవులు వివిధ తంత్రములు, వారి మనసు, వారి ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే, మంచిది కాదంట. నేను మంచివాడిగా పుట్టించాను, కానీ నువ్వు భూమి మీదకి వెళ్ళి నేను ఎలాగైపోయావు? వివిధ తంత్రములను కల్పించుకున్నవాడుగా మారిపోయావు. నువ్వు తంత్రములు కల్పించుకున్నవాడుగా మారిపోయావు కాబట్టి నీ బట్టి నాకేమొచ్చింది? హృదయంలో నొప్పి వచ్చింది అంటున్నాడు దేవుడు. ఏమండి, మనలను పుట్టించింది ఆయనకి నొప్పి పెట్టిస్తాక నిన్ను కన్నందుకు నేను అనుభవిస్తున్నాను బాధ అని అంటాం అప్పుడప్పుడు మనం. అదే బాధ దేవుడు అంటున్నాడు. భూమి మీద నరులను చేసినందుకు 6 దినాల సృష్టి చేశాడండి. అంతా బాగుందన్నాడు. 6వ దినాన నరులను చేసిన కొద్ది రోజులకే నరులను చేసినందుకు సంతాపమునుందినట్టు బాధపడ్డాడంట దేవుడు. ఎందుకు వచ్చింది ఆయనకి బాధ? నరులు భూమి మీదకి వచ్చిన తర్వాత వివిధ తంత్రములు కల్పించుకునేవారు. అందుకే ఇశ్రాయేలీ జనాంగానికి మోషేతో చెప్తున్న మాట, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండాలి, వాటిని నీ పిల్లలకు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి అన్నాడు. ఏమన్నాడండి దేవుడు? మోషే, నేను నీకు చెప్తున్న మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ పిల్లల హృదయంలో ఉండాలి, వాళ్ళ పిల్లల హృదయంలో ఉండాలి. దేవుని మాట మన హృదయంలో ఉంటే ఎలా ఉంటామండి? మనం దైవాలుగా మారిపోతాం. అది యేసుక్రీస్తు మాట అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో, దేవుని వాక్యం ఎవరిలో ఉండునో వారు దైవములు, వారు దేవుళ్ళు అంటారు. దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఎవరమండి? దైవాలు. అలా ఉంటున్నామా మనం? ఈ భూమి మీదకి వచ్చిన మనుషులు దేవుడి నుండి వచ్చిన వారన్న సంగతి తెలుసు, కానీ దేవుడు ఉన్నట్టు ఎందుకు లేకపోతున్నారు? దేవుని గుర్తించిన వారుగా ఎందుకు లేకపోతున్నారు అంటే మనలో ఏదో వేరే మనసు మనలో ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నా అవయవములలో వేరొక నియమము నాలో ఉన్నది. నా అవయవాలలో వేరొక నియమం అంటే అసలు నియమేది? దేవుని పెట్టిన నియమము. మరి వేరొక నియమం ఎలా వచ్చేసింది? ఈ లోకంలో వేరొక నియమం ఉంది, ఈ లోకంలో వేరొక మనసు ఉంది, ఈ లోకంలో వేరైన వాళ్ళు ఉన్నారు. ఈ లోకంకి మనకే పడదు. ఈ లోకంలో ఎవరున్నారండి? ఈ లోకం అంతా ఈ దుష్టుని అందుంది.
ఈ లోకంలో దుష్టుడున్నాడు కనుక వాడిని బారిన పడ్డావా, నువ్వు ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. వాడిని బారిన పడ్డావా, వాడు చెప్పే పనులు చేసావా, నువ్వు ఆరని అగ్నికి నీ ఆత్మ నడిచి వెళ్ళిపోతుంది. కనుక అందులో నుంచి నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి. ఏమండి, ఈ రోజున ఎక్కడ చూసినా దొంగతనం, వ్యభిచారం, దోపిడీదారులు, ఏమండి మోసాలు, ఎక్కడ చూసినా తెల్లారి లెగిస్తే ఇదే కదండి మన చెవి కనపడేవి. ఎక్కడ చూడండి మన ఇంట్లోనే మోసాలు, మన ఇంట్లోనే వ్యభిచారాలు, మన ఇంట్లోనే దొంగతనాలు. ఇలా ఎంతకాలం అండి ఇలా చేస్తూనే కన్ను మూసామనుకోండి, ఇలా చేస్తూనే కన్ను మూస్తే మనం చేరేది ఎక్కడికి? అసలు చావు ఎందుకు వచ్చిందండి? మరణం పేరుతో మాయమైపోతున్న మనిషి కానరాని లోకాలకు తరలి వెళ్ళిపోతుంది నీ ఆత్మ. అందుకే అంటున్నాడు, నువ్వు భూమి మీద ఉన్న నువ్వు మార్పు చెందాలి. నువ్వు మారకపోతే గనక నశించిపోతావు అంటున్నాడు. యేసుక్రీస్తు మాట చెప్తున్న మంచి మాట, లోక సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏమండి, ఎలాగా? అంతకు ముందు ఉన్నది ఎవరో నలుగురు చనిపోయారు, ఎవరినో రాజుగారు చంపేశారు. అయ్యో వాళ్ళు ఏ పాపం చేశారో అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? మారు మనసు పొందకపోతే మీ పరిస్థితి కూడా అంతే. మారు మనసుకు పొందకపోతే మీ పరిస్థితి అంతే. ఆరని అగ్నికి వెళ్ళిపోతారండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. ఎందుకంటే తెలుసా? ఈ లోకం దుష్టుని యందున్నది. దుష్టుని బంధకాలలో నుండి మనం విడిపింపబడాలి అంటే లోకానికి ఏకైక ఒకడేనండి నాథుడు. ఆయన ఏ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో ఏ పాపం లేదు. ఏమండి, భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు లోకాన్ని ప్రశ్నించిన వాడు ఒకే ఒక్కడు. ఎవరో తెలుసా? దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునండి మహోన్నతుడు. నాలో పాపం ఉన్నదని మీలో నిరూపించగలవాడు ఎవడు అని ప్రపంచాన్ని ప్రశ్నించాడు. చిరికిమిల్లని కాదండి, ప్రపంచాన్ని. నాలో పాపం ఉందని మీలో నిరూపించేవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నించాడు. మరి మనల్ని అయితే పక్కింటి వాళ్ళే ప్రశ్నిస్తాడు, నీలో మంచితనం లేదురా అని. చెబుతున్నా, బైబిల్ పట్టుకుని చెప్తున్నావు, నీలో మంచితనం లేదురా నన్నే అంటాడు నేను తప్పు చేస్తే. మనల్ని అందరూ చిన్న గోదోడు కూడా ప్రశ్నించేస్తాడు మనల్ని. ఎందుకు? మనం మారలేదు, మన బుద్ధి మార్చుకోలేదు, మన స్థితి మార్చుకోలేదు, మన గతి మార్చుకోలేదు. మరి ఇలా ఎంతకాలం మారని వాళ్ళుగా ఉంటారు, ఎంతకాలం మారని వాళ్ళుగా జీవిస్తారు. చచ్చిపోయేంత వరకు కూడా మనకి జ్ఞాపకం రాదే. కళ్ళ ముందు ఎవరో ఒకరు చనిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, బాధపడతాం. ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతానన్న సంగతి మనం గుర్తించం. మరి మార్పు చెందకపోతే, మారు మనసు పొందకుండా చనిపోతే ఎంతటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామో తెలుసా? మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది, ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తుంది. ఏ దేహం కోసం అయితే బ్రతుకున్నప్పుడు పడిగాపులు పడ్డావో, ఏ దేహాన్ని కోసం సంరక్షించుకోవడం కోసం బ్రతుకున్నప్పుడు కష్టపడ్డావో, ఆ దేహమే నిన్ను మోసం చేసేసింది. ఏమైపోయింది? నీలో ఉన్న ఆత్మ సమయం అయిపోగానే ఆ ఆత్మ సదురుకుంది. నీ దేహం భూమి మీద విడిచిపెట్టబడింది. అందుకేనా ఈ భూమి మీదకి వచ్చింది? మారరా? ఎంతకాలం అండి మారకపోవడం? ఈ జీవితాలు పక్క వాళ్ళని ద్వేషిస్తారు, ఏమంటే పొరుగు వారిని ప్రేమించరు. అందుకే యేసుక్రీస్తు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అన్నాడండి. ప్రపంచానికి ఈ మాట అర్థం కాక రాజ్యాల మధ్య రాజ్యాల ద్వేషాలు, మనుషుల మధ్య మనుషుల ద్వేషాలు. నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు అంటే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావు, నీ పక్క వాడిని కూడా అదే విధంగా ప్రేమిస్తే కుళ్ళు ఎక్కడుందో, కల్మషం ఎక్కడుంది? నీవు దేవుడు బిడ్డవే కదా. ఏమంటే పాకిస్తాన్ అంటే ఇండియాకి పడదు, ఇండియా అంటే పాకిస్తాన్కి పడదు. ఎందుకు? ప్రేమ లేదు కనుక. మన ఇల్లు అంటే వాళ్ళ ఇల్లుకి పడదు, వాళ్ళ ఇల్లు అంటే మన ఇల్లుకి పడదు. ఎందుకు? ప్రేమ లేదు. ఏమండి, చిన్న కొబ్బరి చెట్టు కాడో, చిన్న స్థలాల్లో కొలతగాడో, ఎంత జస్ట్ అంగుళం కాడ గొడవలండి మనకి, మన జీవితాలకి. అంగుళం స్థలంలో ఏం పట్టుకెళ్తాం? అంత చెప్పేంత ఆ స్థలంలో ఏముందిలే అంటాం అంతే. కానీ సమయం వచ్చేసరికి మీసాలు తిప్పేస్తాం. ఏం సంపాదిస్తాం ఈ భూమి మీదకి వచ్చి? ఏం పట్టుకెళ్ళిపోయారు మన ముందు చనిపోయిన వారు?
మన ముందు చనిపోయిన వారందరూ ఏం పట్టుకుపోయారండి? పట్టుకుపోతే చెరికి మిల్ల ఉండదు. చెరికి మిల్ల సగం అయిపోవాలి, దుద్దుకూరు సగం అయిపోవాలి, ఈ ప్రపంచమే సగం అయిపోవాలి. వాళ్ళు ఏమీ పట్టుకెళ్ళలేదు కాబట్టి ఎక్కడిదక్కడ ఉండిపోయింది. కానీ మనుషులు మాయమైపోయారు. ఇలాంటి వాస్తవ సంగతులు వింటాం, ప్రతి ఒక్కరు నోటి అంటే వింటాం, ప్రతి ఒక్కరు గమనిస్తాం, కానీ మన జీవితాల్లో మాత్రం మార్చుకోం. మరి మారకపోతే శిక్షలోకి వెళ్ళిపోతాం. ఏమండి, తప్పు చేసిన వాడికి చట్టం శిక్షిస్తుంది. ఒక దొంగతనం చేసో, ఒక వ్యభిచారం చేసో పట్టబడ్డారనుకోండి, ఏం చేస్తే తీసుకెళ్ళి కోర్టులో వేసేద్ది. అక్కడ ఎంత వేస్తారు? కొన్ని రోజులు జైలు శిక్ష వేస్తారు. ఎందుకు? తప్పు చేసిన కారణంగా. మరి దేవుని పక్షాన తప్పు చేస్తున్నావు, నువ్వు మార్పు చెందరా అన్నావు, నువ్వు మారు మనసు పొందరా అన్నాడు, పొందకపోవడం లేదు. ఏమండి, దేవుడు వేసే శిక్ష అంత ఎంత కాదు. మనం మారాలి, మార్పు చెందాలి. మారని జీవితంగా ఉంటే, ఇదే జీవితం అనుకుని మనం మోసపోతే మనం మట్టి లోకంలో కలిసిపోతాం అనుకుంటున్నారు. కానీ మనలో ఉన్న ఆత్మ మహాలోకాలు అగ్నిలో కాలిపోతాకి వెళ్ళిపోతుంది. ప్రియులారా, మీకు తెలియజేయడమని చెప్తున్నారు సేవకులు, చాలామంది బోధిస్తున్నారు. ఆయన మా వంతుగా మేము కూడా ప్రకటించాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ప్రకటిస్తున్నాం. మీరు మారాలి, మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందకపోతే నిత్యాగ్ని దండలోకి వెళ్ళిపోతాం. ప్రియమని దేవుని వర్లారా, ఏమండి, దేవుడు మనల్ని అందరం పుట్టించి చక్కని భోజనాన్ని పెట్టించి చక్కని వడ్డించాడండి. కొడిపారే తింటున్నాం, కొడిపారే త్రాగుతున్నాం, కానీ ఇచ్చిన వాడిని గుర్తించడం లేదండి. యెషయా గ్రంథం 55 అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 55 అధ్యాయం 10వ వచనం చదవాలి, సమయం లేదు. ఏమండి, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారాన్ని ఇవ్వడానికి ఆకాశం నుండి వర్షాన్ని పంపిస్తున్నాడండి. ఎందుకు? నీ ఆకలి తీర్చడానికి. నువ్వు ఆహారం తీసుకుని దేవుని కోసం బ్రతుకుతావని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆకాశం నుండి వర్షాన్ని పంపిస్తున్నాడు. ఆ వర్షం నేలను తడపగానే ఈ నేల పండుతుంది. ఇదంతా మనం చూస్తున్నాం. మరి ఆరగించిన తర్వాత, కొడపార తిన్న తర్వాత దేవుడు లేదు, దెయ్యము లేదనే వారుగా మనం ఉంటే ఎంతకాలం అండి మారకపోవడం? ఎంతకాలం ఇది? ఆలోచించాలి ప్రియులారా, ఈ రాత్రి మీరు ఆలోచించాలి. ఆకాశం వర్షం కురిపించింది, భూమి పండింది. దేవుని మాట విన్నందుకు, దేవుడు తన ప్రియ పిల్లలందరినీ భూమి మీద పంపించినందుకు ఆహారాన్ని ఇచ్చాడు. అదే ప్రియ పిల్లలు దేవుని మాట వినకపోతే ఏమన్నాడో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని పిల్లలుగా మనం బ్రతకకపోతే, ఈ భూమి మీదకి వచ్చిన మనము మారు మనసుకు పొందకపోతే, మారకుండా జీవిస్తే దేవుడు ఏమంత బాధపడుతున్నాడో ఆలోచించేయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంతవాడిని దొడ్డి ఎరుగును. ఇశ్రాయేలీలు తెలివిలు. చాలండి, ఏమన్నాడు? ఆకాశమా ఆలకించు. ఆలకించావా? ఆలకించాను. ఎక్కడైతే దేవుని మాట వినరో, ఎక్కడైతే దేవుని మాటగా చోటు ఇవ్వరో, ఎక్కడైతే మారు మనసుకు పొందరో, ఎక్కడైతే మారని ప్రజలు ఉంటారో, ఆకాశమా ఆలకించు అన్నాడు. అంతకుముందు ఏం చదువుకున్నాం? ఆకాశం నుండి మహిమను వర్షమును కురిపించాడు. ఇప్పుడు అది కాదు నీ డ్యూటీ. ఇగో ఇంకొకసారి నేను చెప్తున్నాను, ఆలకించు అంటున్నాడు. ఆకాశమా ఆలకించు అన్నాడు. ఆలకించమన్న ఆకాశం ఆలకించింది. ఏం చేసిందో యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి ప్రియులారా. ఆకాశం ఆలకించింది, ఏం చేసింది? వర్షాన్ని పంపించిందా? యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి
వారి మీదకి లేచును. ఆకాశము వారి దోషమును బయలుపరచునంట. ఆకాశం ఎక్కడుంది? మనకంతా పైన ఉంది. మనం ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాం అది కెమెరా షూట్ చేస్తుంది. ఏమండి, సైనికులు యుద్ధంలో పోరాడేటప్పుడు ఏం చేస్తారు? ఒక ఎత్తైన కొండకి ఎలా చూస్తారు? కెమెరా పెట్టి ఇలా దూరంగా ఉన్నదాన్ని చూస్తుంటారు, ఇలాగ పైకెక్కి. ఎందుకు? ఎక్కడైతే దూరంగా ఉన్నారో శత్రువులను దాంతోపాటు పేల్చడానికి. ఆకాశం మనం చూస్తుందంట. ఆకాశమా ఆలకించు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు వారి మీద తిరగబడండి అంటున్నాడు. ఎవరి కోసమైతే చేసుకున్నాడో, ఎవరి కోసమైతే ఆకాశాన్ని చేశాడో, ఎవరి కోసమైతే భూమిని చేశాడో, ఆ భూమి నీ మీద పగబట్టింది. ఎందుకో తెలుసా? మార్పు లేదు కాబట్టి, మారు మనసు పొందలేదు కాబట్టి. ఆకాశమా ఆలకించావా? ఆలకించింది, చూసింది, స్కాన్ చేసింది. ఎక్కడైతే దేవునికి అవిధేయులుగా ఉన్నారో, దేవుని పిల్లలకు ఆటంకాలుగా ఉన్నారో, ఎక్కడైతే ఎన్నిసార్లు చెప్పినా ఎంత ప్రకటించినా వినవారుగా ఉన్నారో, ఆ ప్లేస్ను గుర్తించి భూమికి పంపించింది సిగ్నల్స్. ఏమండి, ఆకాశం భూమికి పంపించింది. భూమి ఏం చేసింది? భూమి వారి మీదకి లేచును. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకులుగా ఉంటుందో, నా దృష్టికి పాపము చేసినదై దానికి నేను విరోధినై ప్రాణాధారమును ఆహారము లేక చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదని. చాలండి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకముగా ఉంటుందో ఆ దేశాన్ని లేపేస్తానంటున్నాడు దేవుడు. ఏమండి, నిన్న 10 రోజుల క్రితం నేపాల్లో భూకంపం 10,000 మంది చనిపోయారండి. నేపాల్లో జరిగిన భూకంపం 10,000 మంది చనిపోయారు. 10 రోజులు గ్యాప్ రాగానే మరలా నిన్న కూడా భూకంపం వచ్చేసింది. ఏమండి, ఎక్కడో వచ్చిందని చెప్పుకుంటున్నాం, మనకు రాదా? ఎవరో చనిపోయారని చెప్పుకుంటున్నాం, మనం చనిపోమా? ఆలోచించేయండి. ఎంతకాలం మారకుండా ఉంటారు, ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటారు, ఎంతకాలం నీ కన్న తండ్రి నీకు ఆయుష్ ఇవ్వాలి. ఇప్పటికే 20 సంవత్సరాలు వచ్చేసినాయే, ఇప్పటికే 50 సంవత్సరాలు వచ్చేసినాయే, ఇప్పటికే 30 సంవత్సరాలు వచ్చేసినాయే. ఈ సంవత్సరాలన్నీ నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు మార్పు చెందుతావని, నువ్వు మారు మనసు పొందుతావని, నువ్వు మారి దేవుని దగ్గరికి వస్తావని. ఏమో కొన్ని రెప్పపాటు నిన్ను తీసేసుకున్నాడా? నువ్వు మార్పు చెందకుండా నువ్వు చనిపోయావా? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? కలకాలం నుంచి అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అందుకే నీకు ఆయుష్ ఈ రోజు మారతాడేమో, రేపు మారతాడేమో అని ఆయుష్ ఇచ్చాడండి నీకు. మనమేమనుకుంటాం? ప్రభువు సరళగా చూశాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు ఆయుష్ ఇచ్చాడు, వాడైతే చనిపోయాడు. ఇందాక చదువుకున్నది అదే 13వ అధ్యాయం లోకసువార్త. మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా ఇలానే చనిపోతారు. ఏమంటే, మనం భూమి మీద ఉండిపోతాం ఏంటి? మన భూమి మీద ఉండిపోతాం రాలేదు. మహానుభావులు, రాజులు, అధిపతులు, చక్రవర్తులు అందరూ ప్రపంచాన్ని వెళ్ళి చనిపోయారండి. మనమెంత? మనం కూడా ఏదో ఒకరోజు మనం ఈ భూమి యాత్ర ముగించాలి. ముగించే లోపు మనలో పాపము లేకుండా మనం చూసుకోవాలి. ఆకాశమా ఆలకించింది, భూమి ఆలకించింది. ఎవరినే? నీకు ఆహారం ఇవ్వడం కాదు, నీ ప్రాణాన్ని తీయడానికి. ఎందుకో తెలుసా? నువ్వు మారలేదు, నీలో మార్పు లేదు కనుక నిన్ను ఉంచడం అనవసరం అనుకున్నాడు, తీసేస్తానంటున్నాడు దేవుడు. ఏమండి, అక్రమాలు, అసూయలు, ఎక్కడ చూసినా మత్సరం, ప్రేమ అనేది లేదండి. కనీసం పొరుగు వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడే తీరిక లేదండి మనిషికి. ఉందా చెప్పండి? ఎంతసేపు టీవీలు, సినిమాలు, షికారులు, ప్రయాణాలు. ఎంతకాలం? ఈ ఆయుష్ ఉన్నంతకాలమే చేస్తాం. ఈ ఆయుష్ ఉన్నంతకాలం కూడా ఈ లోక సంబంధమైన పనులు చక్కబెట్టుకుంటే మరి దేవుని కోసం ఎప్పుడు ఆలోచిస్తావు? నేను దేవుని ఉన్న లోకానికి వెళ్ళాలన్న సంగతి ఎప్పుడు గుర్తిస్తావు? ఇలా అయితే మనం అరణ్యాగ్నికి వెళ్ళిపోవాలి. మనం మారకపోతే అరణ్యాగ్నికి వెళ్ళిపోవాలి. కనుక ప్రియమైన దేవుని వరలారా, మరి సమయం చాలా కావస్తుంది. మనం మార్పు చెందుదాం, దేవుని కోసం బ్రతుకుదాం, ఉన్నతంగా దేవుణ్ణి చూపిద్దాం. ఎంతకాలం బ్రతుకుతామండి? నాకు అప్పుడే 30 సంవత్సరాలు వచ్చేసింది. ఏదో ఒకరు చనిపోతాను నేను.
చనిపోయే రోజు దేవుని కోసం నువ్వేం చేసావని రేపు నన్ను లెక్క అడుగుతాడు. ఆ రోజు నేను సమయం చెప్పాలి. నీ కోసం కొన్ని మాటలు ప్రకటించానని మీ పిల్లలకి నేను చెప్పాలి. మరి మీరు, నేను ఏం చేశాను దేవునికి? మనం చనిపోయి దేవుని దగ్గర వెంకటరావురా, రత్నాజీరా, రంగయ్యరా నేను కేకేస్తాడు. కేకేసిన మనం చేతి కొట్టు నుంచి ఉంటాం. చెట్ట ఎప్పుడు అంటారు అంతే. నువ్వు చేసే భూమి మీద మంచి పనులు చేసావా? నా కోసం బ్రతికావా? నేను చెప్పినట్టు విన్నావా? పలానా రోజు దుద్దు గురించి వచ్చి కుర్రాళ్ళు చెప్పారు, ఆనంద దగ్గర చెప్పారు, ఆశీర్వాదం గారు చెప్పారు, ఏమంటే మిగతా బోధకులు చెప్పారు, సేవకులు చెప్పారు. వీళ్ళ మాటలు ఏ మాటలైనా ఏ రోజైనా చెవుని పెట్టావా? పెట్టలేదు. తోసేండి నిచ్చాక నీకేంటాలంతే. అందుకోసం మనం బతికేది, అందుకోసం మనం గుడికి వెళ్ళేది, అందుకోసం మనం ఈ లోకానికి వచ్చింది కాదు పిల్లరా. ఒకరోజు మనం జడ్జి గారు అయిన యేసుక్రీస్తు వారి ముందు మనం నిలబడాలి. ఆయన ముందు నిలబడేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా నీ కోసం పని చేశానయ్యా, నేను నాకు ఎంతో కొంత నాకు జీతం ఇవ్వా అని అడిగేవారుగా ఉండాలి మనం. అట్టి స్థితిలో మనం అందరం ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈ పాపపు లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ పాపపు ఈ మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదండి. ఈ పాపపు లోకంలో మనం ఎలా ఉండాలి తెలుసా? మహిమ గలవారుగా ఉండాలి, మహోన్నతులుగా ఉండాలి, దైవత్వం ఉండాలి, ప్రేమను కనికరమును మనం సమాధానంతో ఉండాలి. అలాంటి వారికి యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా? మీరు వెళ్ళండి నిత్య రాజ్యానికి అంటాడు. ఆయన దగ్గర మనం ప్రత్యక్షపరచబడినప్పుడు నువ్వు సమాధానం చెప్పేవారుగా ఉండాలి. ఉండాలి అంటే మనం భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక అట్టి మనసు మన అందరికీ పొందుకోవాలి. మారండి, మార్పు చెందండి, దేవుని కోసం బ్రతకండి. దేవుని లోకంలో మనం అందరం చేరుకోవాలని ప్రయాసనండి ఈ సువార్త సభలు ఏర్పాటు చేసాం. ఓకే, మంచిదండి. చాలామంది వచ్చారు. ఇంకా రేపొద్దున రావాల్సిన బిడ్డలందరూ తీసుకురండి. మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతాం. మరలా ఏ రోజు వస్తామో ఎప్పుడు వస్తామో తెలియదు. చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు వినండి. కనుక మనం అందరం మారాలి. ఒకవేళ అట్టి జీవితంలో మనం అందరం ఎవరైనా ఉంటే, ఈ యంత్ర శబ్దం ద్వారా ఎవరైనా ఉంటే, ఆ మాటలు వింటే ఈ మాటల ప్రకారం జీవించే గొప్ప భాగ్యాన్ని మరి పొందుకోండి. మనం మారండి. ఎంతకాలం అండి ఈ లోకంలో మనం ఉండేది? ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు. మనం గొప్పవారమై మన భూమి మీద లేము. చనిపోయిన వారు పాపులై చనిపోలేదు. మనకి ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం నువ్వు నేను ఎదురు చూస్తాము. చనిపోయే ముందు నువ్వు మార్పు చెందకుండా ఉంటే నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతావు. దాని నుండి మనం కాపాడబడాలి అంటే భూమి మీద యేసుక్రీస్తు వారిని అంగీకరించి మనలో ఉన్న పాపాన్ని పరిశుద్ధమైన రక్తంలో కడగబడి మనం పరిశుద్ధులుగా ఈ భూమి మీద జీవిస్తున్నట్లయితే నువ్వు నేను ధన్యులమే. అట్టి ధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి, మీ ప్రియ పిల్లలందరికీ మీ మాటలు చెప్పండి. ఆయన మాటల ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించండి. దుష్టుడు ఎత్తుకుని పోకుండా హృదయాల్లో భద్రపరచండి. సహకరించిన పిల్లలను బిడ్డలను అందరినీ ప్రేమతో దీవించండి, ఆశీర్వదించండి. ఈ మీటింగ్లో సువార్త నిమిత్తం ఈ చెరికవేలి గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారు ప్రభు. వారందరినీ కాచి కాపాడండి, సేవకులను కాచి కాపాడండి. బలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో నైనా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయో దేవా, సమస్తాన్ని తీర్చండి. మీ ప్రియ పిల్లలందరినీ మారు మనసు దయచేయండి. మారు మనసును మీరు ఇచ్చారు. అట్టి మనసును పొందుకునే కృపను వారి మనసులో తెరవమని, మీ కృప మీకు అర్థనిచ్చి భద్రపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్నా తండ్రి.